క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో విశ్వాసము ఎలా పనిచేస్తుంది? లూకా సువార్త 8వ అధ్యాయము 45వ వచనంలో, నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా, అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడ, జనసమూహములకు ఎక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, జనసమూహములు యేసు చుట్టూ గుమిగూడి ఉన్నారు. అంటే వారి అన్ని వైపుల గుమిగూడి కుదింపుగా ఉన్నారు. ఆయన నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడగడము ఎవరికైనా వింతగా అనిపిస్తుంది. ఆ జనసమూహంలో చాలామంది యేసును శారీరకంగా తాకారు. అయితే అక్కడ ఉన్న ఒక స్త్రీ ఆయనపై విశ్వాసంతో ఆయన శక్తిని తాకింది. జనసమూహంలో చాలామందికి బహుశా స్వస్థత అవసరం అయి ఉండవచ్చు. అయితే ఈ స్త్రీ మాత్రమే ప్రస్తావించబడ్డది. ఇక్కడ తేడా ఏమిటంటే విశ్వాసం యొక్క స్పర్శ అని గమనించాలి. యేసు స్వస్థపరచడానికి ఇష్టపడటమే స్వస్థత జరిగిందా లేదా అని నిర్ణయిస్తే, ఈ గుంపులోని రోగులందరూ స్వస్థత పొంది ఉండేవారు. ఈ ఉదాహరణ రోగులను రక్షించేది ప్రార్థన కాదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. స్వస్థత అనేది నియమము ద్వారా నిర్వహించబడుతుంది మరియు మన పట్ల దేవుని భావాల ఆధారంగా కానీ, దేవుడిచ్చిన ప్రత్యేక స్థితి నుండి స్థితి నిర్ణయం ద్వారా కానీ కానే కాదు. యేసు ఆమె గురించి ఏమీ తెలుసుకోకముందే ఈ స్త్రీ విశ్వాస నియమము ద్వారా స్వస్థతను పొందింది. దేవునికి మన ఉద్వేగభరితమైన ప్రార్థన మనము కోరుకునే అద్భుతాన్ని పొందదు. యేసు మన భావాలతో తాకబడినప్పటికీ మనకి విశ్వాసము అవసరము. యేసు మన అవసరాలను తెలుసుకోకపోవడం వల్ల కానీ, లేదా మన రోదనలు వినకపోవడం వల్ల కానీ అద్భుతాలు జరగవు. కానీ విశ్వాస నియమము ఎలా పనిచేస్తుందో మనము తెలుసుకున్నప్పుడు మాత్రమే జరుగుతాయి. అయితే మనలో కొద్ది మందికి మాత్రమే విశ్వాస నియమము తెలుసు. కాబట్టి దైవిక విశ్వాసానికి మరియు ప్రతి ఒక్కరికి ఉండే సహజమైన మానవ విశ్వాసానికి మధ్య ఉన్న ప్రధాన తేడాలలో ఒకటి, మానవ విశ్వాసము తాను చూడగలిగే, రుచి చూసేదిగా, వినగలిగే, వాసన చూడగలిగే లేదా అనుభూతి చెందగలిగే వాటిని మాత్రమే నమ్ముతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. మీరు కోరుకున్నది చూసినప్పుడే కానే కాదు కానీ, మీరు ప్రార్థించినప్పుడు మాత్రమే మీకు సమాధానము లభిస్తుందని మీరు నమ్మినప్పుడే. సరళంగా చెప్పాలంటే విశ్వాసం అనేది దేవుని సామర్థ్యానికి మన ప్రతిస్పందన. ఇది మన క్రియల ద్వారా మాత్రమే పూర్తవుతుంది. ఆయనను పూర్తిగా నమ్మండి మరియు మీరు నమ్ముతున్నందున మీ క్రియలు అనుసరిస్తాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, మీ దైవిక విశ్వాసము అన్ని విషయాలను సక్రియము అంటే యాక్టివేట్ చేయనివ్వండి. ఆమెన్. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్.